ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఆలవాలం కాక అది మన రాష్ట్ర బ్రాండింగ్ అని, అలాంటి బ్రాండింగ్ ను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆక్షేపించారు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్ ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. రైతు హితాన్ని గాలిలో కలిపింది చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఒక అభూత కల్పన అని, ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం మాత్రమే వాస్తవమని చెప్పారు. ఏడాదిన్నరలో రికార్డు స్థాయిలో అప్పులకు అదే తాత్కారణం అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటిది, IVRSL. IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాత కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి వేయాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి, ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడు దూకి అడు దూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి, ఆళ్ళు పడక. అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి అరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట. ఇన్నిటికీ IVRSL అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి. ఏమ్మా 18 మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా. ఫోన్ పైలిపోద్ది మామూలుగా, వెంటనే నేలకేసి కొడతారు.